రోజులుగా పోస్ట్‌కి పరిమితమైన తారక్ సినిమాపై క్లారిటీ వచ్చేసిందా? త్వరలోనే త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాపై అనౌన్స్‌మెంట్ రాబోతోందా? ఇదే విషయాన్ని యంగ్ టైగర్ ఇండైరెక్ట్ గా కన్ఫర్మ్ చేస్తున్నాడా? నెట్టింట్లో చక్కర్లు కొడుతుండగా ఎన్టీఆర్ స్కంద సేనుడిగా అలరించబోతున్నాడా? లెట్స్ వాచ్. ఆర్ఆర్ఆర్తో ఒక్కసారిగా ఊహించని స్టార్డమ్ సొంతం చేసుకున్న తారక్ ఇప్పుడు ది మోస్ట్ అవైటెడ్ అయిపోయాడు. ఇప్పటికే దేవరా 1 తర్వాత వార్ 2 పూర్తి చేసుకుని నీల్ సెట్ లో ల్యాండ్ అయిన తారక్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా మైథలాజికల్ డ్రామా కార్తికేయ స్వామి నేపథ్యంలో సాగుతోందని, ఇందులో ఎన్టీఆర్ కుమారస్వామి పాత్ర పోషించనున్నారని టాక్ వినిపించింది. ఈ మధ్యనే నిర్మాత నాగవంశీ ఈ కథ సుబ్రహ్మణ్య స్వామి కథతో రాబోతోందని హింటిచ్చాడు కూడా. అయితే రీసెంట్ గా ఎయిర్పోర్ట్ లో ఎన్టీఆర్ మురుగా పుస్తకం చేతిలో పట్టుకుని కనిపించారు. ఇది ఆనంద్ బాలకృష్ణన్ రాసిన పుస్తకంగా తెలుస్తోంది. దీంతో త్రివిక్రమ్ ప్రాజెక్టు కోసమే ఎన్టీఆర్ మురుగా బుక్ చదువుతున్నారని, ట్రావెలింగ్ టైంలో సమయం వృధా చేయకుండా తారక్ అప్కమింగ్ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారని, మురుగన్ గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఈ ఇయర్ మొదలవుతుంది అనుకోగా అది కాస్త నెక్స్ట్ ఇయర్ కి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈలోగా తారక్ ప్రశాంత్ నీల్ సినిమాను పూర్తి చేసే ఛాన్స్ ఉంది. మరోపక్క త్రివిక్రమ్ కూడా విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. సో ఇద్దరు కూడా వారి వారి ప్రాజెక్టులను పూర్తి చేశాకనే కలిసి ఆ భారీ సినిమా చేసే ఛాన్స్ ఉందని కొందరంటే, లేదు వెంకీ సినిమా కన్నా ఈ సినిమానే ముందు మొదలవుతుందని, అందుకే తారక్ ఆ పుస్తకాన్ని పట్టుకు తిరుగుతున్నాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి ఏ సినిమా ముందు పట్టాలెక్కుతుందో. For more videos like this, subscribe Big TV channel.